విద్యార్థులు 80 మిలియన్ డాలర్స్ సంవత్సరానికి వెచ్చించి అమెరికా ఆర్థిక వ్యవస్థకి బూస్టింగ్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క వీసాల మీద కూడా కఠినమైనటువంటి నిబంధనలు విధించేటువంటి సాహసం చేస్తుంది అమెరికా. మరోవైపు నుంచి అత్యంత మిత్ర దేశాలైనటువంటి జపాన్ కానివ్వండి, సౌత్ కొరియా కానివ్వండి, కెనడా కానివ్వండి, ఇటువంటి దేశాల మీద కూడా మెక్సికో దాని నియరెస్ట్ కంట్రీ, ఇంకా అన్నోన్ కంట్రీస్ విషయంలో కూడా వీళ్ళు టారిఫ్ల యొక్క పిడిగుద్దులు అనేది ట్రంప్ అనేది కురిపిస్తున్నారు. మరోవైపు ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించినటువంటి ఈ పరిస్థితుల్లో చైనా యొక్క లేదా చైనాకు అనుబంధంగా ఉన్నటువంటి వియత్నాం అనుకోండి, లావోస్ అనుకోండి, కంబోడియా అనుకోండి, ఎందుకంటే వీళ్ళకి అక్కడ సిల్క్ రోడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట చైనా టు ఈ ప్రాంతాల మధ్యలో. సో వీళ్ళు ట్రాన్స్పోర్ట్ అక్కడ చేసేసి అక్కడి నుంచి పంపిస్తారనే ఉద్దేశంతో అక్కడి నుంచి వచ్చేటువంటి వస్తువుల మీద కూడా దాదాపు 57% దాదాపు పన్ను విధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళకి అసలు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారే లేనటువంటి అమెరికా, మ్యాన్ పవరు మనము పోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చేస్తే తప్ప, మనం పోయి క్యాంటీన్స్లో పనిచేస్తే తప్ప మనుషులు దొరకనటువంటి అమెరికా వాళ్ళకు ఉన్నటువంటి 33 కోట్ల జనాభాతో ఏమి చేద్దామని చేస్తుందా అనేటువంటి ఎకనామిస్టులు ఎవరైనా అనాలిసిస్ చేస్తే బాగుండేది. బట్ తెలిసి తెలియని వచ్చి రానటువంటి నా ఎకనామిక్ నాలెడ్జ్తో నాకే ఇంత అర్థమైనప్పుడు మీకు ఇంకా ఎక్కువ అర్థమై ఉండాలి. కానీ ఈ రకమైనటువంటి డిబేట్ అయితే మన టీవీ ఛానల్స్లో ఎక్కడ జరగట్లేదు. నాకు అర్థమైనటువంటి విషయం ఏంటి అంటే 40 ఏళ్ల క్రితము లెబోరియస్ లేబర్ ఇంటెన్సివ్ అయినటువంటి అనేక ఇండస్ట్రీసు ఇప్పుడు ఆటోమేషన్ అయిపోయినాయి. ఉదాహరణకి బంగ్లాదేశ్ కానీ మన భారతదేశం కానీ మనకి వాళ్ళకి బట్టలను సప్లై చేసేది మొత్తం మనమే. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి బ్యాగ్స్ అనుకోండి, లేకపోతే లెదర్ ప్రొడక్ట్స్ అన్నిటిని వియత్నాం వాళ్ళకి సప్లై చేస్తుంది. జర్మనీ తీసుకున్నట్లయితే జర్మనీలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి కార్లలో దాదాపు 30-40% అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతాయి. మెక్సికో నుంచి వచ్చేటువంటి అవకాడో 95% మొత్తం అమెరికన్ మార్కెట్స్లో ఉంటుంది. ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ అదేవిధంగా అనేక రకాలైనటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా చైనా నుంచి వాళ్ళకి ఇంపోర్ట్ అవుతాయి.